నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరిలో వెలిసిన అమ్మవారి పుణ్యక్షేత్రాలలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అట్లా చేసే పొరపాటు చేసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది. శ్రీ సరస్వతి నమః. శ్రీ బాలగంగాధర సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मर्तुकामि सर्वसर्वतर्कज्ञं भक्तकीर्तिविवर्धनं भक्ताभीष्टपदं वन्दे स्मर्तुकामि तनोवतु शोषणं पापभक्तस्य दीपनं ज्ञानतेजसा तापत्रशमनं वन्दे स्मर्तुकामि तनोवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं पिबदुद्धरणं वन्दे स्मर्तुकानि सनोवतु जन्मसंसारबन्धनं स्वरूपानन्ददायकं निःश्रेयसपदं वन्दे स्मर्तुकानि सनोवतु जयलाभयशकामधातुर्गच्छस्थ संभवन्ति च सन्तानादश्रीं नमाम्यहम् विज्ञानसन्धातिर्बुद्धिशुद्धिप्रदायिनी अमृतत्वप्रदात्री च विद्यालक्ष्मीं नमाम्यहम् नित्यसौभाग्यसौशील्यां वरलक्ष्मीं ददाति या प्रसन्नां सैन्यसुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम् सर्वशक्ति सच्चिदानन्दं सद्गुरुं नमाम्यहं. दत्तं वन्दे भक्ता महिषपुरवास श्रीकालातिशमनदत्तं प्रतुलूरु ग्रामवास योगिराजवल्लभं बेङ्गलूरु नगरस्थित दत्तयोगिराजम् अनन्तपुरे स्थितं ज्ञानसागरपददत्तं विजयवाटविलसितं श्यामकमललोचनं मजिलीपट्टणसंस्थितम् अत्रिवरदराजं
జయలక్ష్మీ పులే సంస్కారహీన శివరూపం మద్రాసు నగర సంవాసం ఆది గురునామకం ఋషికేశ తీర్థరాజం శ్రీ దిగంబర దత్తలే దేవదేవావతారం భాగ్యనగర స్థితం దత్తామయూతాయ ఉత్తరదేశ అక్షరపాకే లీలా విశ్వంబరం సూరన్నగరే మగ సచ్చిదానంద జన్మస్థలే దత్తామీశ్వరం పూర్వ సముద్ర తులే దత్త శ్రీ గురుదత్త. ఈరోజు కదిరి మరకత మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారు వారాహీదేవిగా వేంచేసి ఉన్నారు. వారాహీదేవి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వారాహి అమ్మవారు నవదుర్గలలో లలితాంబిక అమ్మవారి సైన్యాధ్యక్షురాలుగా ఉండటం జరుగుతుంది. మనకు శరన్నవరాత్రుడు గురించి సప్తశతి అనేది బాగా చెప్పడం జరుగుతుంది. సప్తశతి పురాణంలో, దేవి పురాణంలో, దేవి భాగవతంలో శరన్నవరాత్రుల గురించి విశిష్టంతా కూడా చెప్పబడి ఉంటుంది. అందులో అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉండటం జరుగుతుంది. అటువంటి మాతను ఈరోజు ఇక్కడికి ఆవాహన చేసి మనం పూజించుకుంటా ఉన్నాము. ఆ మాతను వారాహిదేవిగా మనం ఇక్కడ ఆవాహన చేసి పూజ చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎన్ని అడ్డంకులు అయితే వస్తాయో, ఏ ఏ విషయాల పరంగా అయినా కావచ్చు, ఆ అడ్డంకులన్నీ అవంతటకవే తొలగిపోవడం జరుగుతుంది. తర్వాత అపారమైనటువంటి జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. తర్వాత వాళ్ళకు కుండలిని శక్తి, ఎవరైనా దైవారాధన అనేది చేస్తూ ఉంటే వాళ్ళకు కుండలిని శక్తి అనేది కూడా జాగృతం అవుతుంది. ముఖ్యంగా అమ్మవారు సైన్యాధ్యక్షురాలు కాబట్టి, సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది కాబట్టి జగన్మాతకు ఆ అమ్మను ఆరాధించినటువంటి వాళ్లకు శత్రు భయం అనేది ఎప్పటికీ ఉండదు. అమ్మవారి అనుగ్రహం చేత సర్వ శుభాలు జరుగుతాయి. అందు నిమిత్తము ఈ కదిరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అమ్మ దయ వలన ఎటువంటి శత్రుబాధలు, శత్రువులు అంటే అశత్వర్గములు కూడా కావచ్చు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అవి మనిషికి మొట్టమొదటి శత్రువు. అటువంటి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోయేసి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో, ధర్మచింతనతో సంచరించి ఈ ఇహంలో ఏ విధంగా అయితే జీవుడు ఉండవలనో ఆ విధమైనటువంటి స్థితిని పొంది అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఈ విధంగా అమ్మవారిని మరకత మహాలక్ష్మి దేవస్థానంలో వరాహి మాతను ఆరాధన చేసి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కైంకర్యములన్నీ కూడా ఇప్పుడు మనము చేసుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్, జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో శరన్నవరాత్రి సెలబ్రేషన్స్ చాలా దివ్యంగా జరుగుతున్నాయి. స్వామీజీ చెప్పిన అనుసరించిన ఉద్దేశాలు బట్టే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా మన ఆలయంలో వారాహి అమ్మవారిని ఆహ్వానించి ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇంతవరకు జరిగిన దాంట్లో ఇది తొలిసారిగా వారాహి అమ్మవారిని స్వామీజీ వారు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నిర్వహిస్తున్నాము. జయ గురుదత్త. ప్రతిదినం అమ్మవారికి నిష్టంగా అన్నార్చన, ద్రవ్యార్చన, అభిషేకము అన్నీ జరుగుతున్నాయి. సో భక్తాదులు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.
సూపర్గా ఉంటుంది. ఇదేనా అయిపోయిందా? అందుకే పరదా తీసేదానికి సుబ్బయ్యనా వేరేది ఎట్లా వద్దు వద్దు చాలా ఈరోజు దసరా మహోత్సవం సందర్భంగా 4వ రోజు అమ్మవారికి వైష్ణోదేవి అలంకారం చేసినాము. అమ్మవారికి కృపాపాత్రలు కావాలని కూర్చున్నాం. కృపాపాత్రలు కావాలి. వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమద్ వికనస మహాగురువే నమః. శ్రీమద్ ధాత్రిలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఇవాళ రోజున ధాత్రి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా 4వ రోజు స్వామివారు పట్టాభిరాముడుగా వసంత వల్లభరాయ స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. రామ అంటేనే మనకు ఒక ధైర్యం, రామ అంటేనే ఒక బలం. అందుకనే మనం ఏమైనా చేయాలన్నా పెట్టాలన్నా శ్రీరామ జయం అని చెప్తాం. ఆ మాదిరిగానే రాముల వారు దేనికైనా ఉంది ఎరా అంటే స్వామివారు రాముల వారు విజయానికి ప్రతీక. అందుకనే శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేకంలో స్వామివారు వసంత వల్లభరాయ స్వామివారు మనకు రంగురూపంగా దర్శనం ఇస్తున్నారు. విచేసినటువంటి భక్తజనాలు ఎల్లరూ స్వామివారి యొక్క పట్టాభిషేకం, ఆ యొక్క రాముల వారి యొక్క దర్శనం గావించి మహోత్తరమైనటువంటి పుష్ప అలంకరణలో స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు. సీతా అమ్మవారు సమేతుడై ఇక్కడ లక్ష్మణ స్వామివారు హనుమంతుడు సమేతంగా ఆ యొక్క వసంత వల్లభరాయ స్వామి వారి దర్శనమిస్తూ ఉన్నారు. యావత్ ప్రజానికం అంతా కూడా దర్శనం గావించి తీర్థ ప్రసాదాలన్నింటినీ స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని సంతు. శుభం భూయాత్. స్వస్తి.
ఏం నగేష్ అండి మయ్య దీపా ఫస్ట్ మయ్య సర్వీస్ ఫస్ట్ అప్పకి తిరుగు అప్పకి తిరుగు మా పిల్లడు బాగుండి బాబు ఇద్దరు బాగుండాలి